నమస్తే, వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత రోజు రోజుకు బీఆర్ఎస్కు దూరం అవుతూ ఉందా అని ప్రశ్నలు వస్తే అవునని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే కొనసాగుతూ మరోవైపు తెలంగాణ జాగృతిని బలపరుచుకుంటూ ఉంది కల్వకుంట్ల కవిత. ఇటు బీఆర్ఎస్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఇంకా అనేక మందిని కూడా కల్వకుంట్ల కవిత వైపు మలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. అది వాస్తవం అని చెప్పచ్చు. మరి కల్వకుంట్ల కవిత జాగృతిని ఎందుకు బలం చేసుకుంటూ ఉంది? సొంత తండ్రి పెట్టిన పార్టీని పక్కన పెట్టబోతూ ఉంది ఎందుకోసం అని చెప్పేసి ప్రశ్నలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అటు ఈ మధ్య కాలంలో కేసీఆర్ను విచారణకు పిలిచిన నేపథ్యంలో కేసీఆర్ ఇంట్లో ప్రత్యక్షమైంది కల్వకుంట్ల కవిత. ఎడపేడ మొగాలు పెట్టుకున్నట్టే కేసీఆర్ అటు కవితతో మాట్లాడినటువంటి దాఖలాలు అయితే కనిపించినట్టు ఎక్కడ కూడా అట్లాంటి ఇమేజ్లు కావచ్చు, అట్లాంటి వీడియోలు కూడా బయటకు రాలేదు. మరి ఏం జరుగుతూ ఉంది? బీఆర్ఎస్ నిజంగానే కల్వకుంట్ల కవితను పక్కన పెట్టబోతూ ఉందా? కేటీఆర్ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అటు బీఆర్ఎస్ అడుగులు వేయబోతూ ఉందా? మరి హరీష్ రావు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండడానికి గల కారణాలేంది? కల్వకుంట్ల కవిత జాగృతిని బలం చేసుకోవడానికి గల కారణాలేంది? మరోవైపు జాగృతిలో ఏ ప్రోగ్రామ్ చేసినా కేసీఆర్ ఫోటో అయితే పెద్ద చిత్రంగానే కనిపించేటట్టుగా పెట్టుకోవడం కూడా చర్చగా మారింది. మరి ఏం జరుగుతూ ఉంది? ఈరోజు జరిగిన ఒక సంఘటన నిజంగా బీఆర్ఎస్కు కల్వకుంట్ల కవిత దూరం అవుతూ ఉందని చెప్పేసి చెప్పకనే చెప్తా ఉంది. అటువైపు తెలంగాణ విద్యార్థి విభాగాన్ని ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను 10 ఏళ్లుగా ఆమె కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె ప్లేస్లో మరొక వ్యక్తిని నియమించి ఈ రోజు నుండి ఆ మంచి చెడులు టీజీవీబీ పైన పూర్తి స్థాయిలో మీరే చూసుకోవాలని చెప్పేసి కొత్త ఇన్ఛార్జ్ను నియమించడం, కల్వకుంట్ల కవితకు ఎట్లాంటి నోటీసులు కానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కేటీఆర్ ఏక నిర్ణయం తీసుకోవడం ఒకవైపు చర్చగా మారుతూ ఉంది. మరోవైపు బీసీలకు 42% అని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మొన్న సంబరాలు కూడా చేసుకుంది. ఆ తర్వాతే టీఎన్ఆర్ మల్లన్న కావచ్చు, కవిత అంశం చాలా బలంగా రాష్ట్రమంతా కూడా చర్చ జరగడం, దానిపైన ఏ ఒక్క బీఆర్ఎస్ నాయకుడు కూడా నోరు తెరవకపోవడం ఈరోజు చాలా బలంగా కవితను దూరం చేసుకుంటూ ఉంది. లేదంటే కవితను దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ అని చెప్పేసి అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకు బీఆర్ఎస్ నాయకులు నోరు మెదపడం లేదు? కేటీఆర్ చెప్పిండా లేదంటే కేసీఆర్ చెప్పిండా అనే ప్రశ్నలు కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఒక మహిళ పైన అట్లాంటి మాటలు మాట్లాడడం తప్పని చెప్పేసి ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడా వచ్చి కవిత పక్షాన నిలబడతా ఉంటే మరి బీఆర్ఎస్ ఎందుకు నోరు మెదపడం లేదు? ఏ ఒక్క నాయకుడు కూడా నోరు తెరిచి మాట్లాడే దాఖలాలు కనిపిస్తలేవు. మరి ఎందుకని? ఇదంతా కూడా బీఆర్ఎస్లో ఉన్నటువంటి అంతర్గత పోరు అని చెప్పుకోవచ్చు. ఒకవైపు ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన పదవులంతా కూడా నా మనుషులకు కావాలని కవిత, లేదు నా మనుషులకు ఇస్తానని చెప్పేసి కేటీఆర్, ఇవంతా కూడా వాళ్ళను కుటుంబంలో చిచ్చులు రేపి అటు కేసీఆర్ను చాలా ఇబ్బంది పెట్టే రకంగా అన్నా చెల్లెళ్ళ గొడవ కనిపిస్తూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇట్లా పోతూ ఉంటే బీఆర్ఎస్ పరిస్థితి ఏంది అని అంటే లోపల ఉన్నటువంటి కార్యకర్తలు కవితకు మద్దతుగా ఉండన్నా లేదంటే కేటీఆర్కి మద్దతుగా ఉండన్నా అర్థం కాక వాళ్ళు ఆగమయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజంగా కల్వకుంట్ల కవిత సొంత పార్టీ నుండి పోతే నెగ్గే అవకాశం ఉందా అని చెప్పేసి అంటే వాస్తవానికి గతంలో దళితుల్ని ముఖ్యమంత్రిని చేస్తా అన్నటువంటి కేసీఆర్ మాటలు, ఇప్పుడు బీసీలను రాజ్యాధికారం వైపు నడిపిస్తా అన్నటువంటి కవిత మాటలు ఎక్కడ కూడా దూరం ఉన్నట్టు కనిపిస్తలేదు. కేసీఆర్ బాటనే కవిత ఎంచుకుంటూ ఉంది. గతంలో ఉన్నటువంటి తెలంగాణ మూమెంట్ను కేసీఆర్ వాడుకుంటూ ఉంటే ఇప్పుడున్నటువంటి బీసీ మూమెంట్ను కవిత వాడుకోబోతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. మరి బీఆర్ఎస్లో ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ 42% బీసీలను మభ్యపెడతా ఉంది, దాని ద్వారా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది, ఆ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి రోడ్లు ఎక్కినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అదంతా కూడా మీరు తప్పు చేస్తూ ఉన్నారు. 24 గంటలో రేపో మాపో మీరంతా కూడా నా దారిలోకి రావాల్సిందే, ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకురావడం సరైనదే. నేను దాన్ని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేను స్వాగతించిన, దాన్ని సంబరాలు చేసుకున్నాను కల్వకుంట్ల కవిత చెప్తా ఉంది. మరి ఇటు కాంగ్రెస్ చేసింది తప్పు కాదు, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పైన ప్రశంసలు చేస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ నాయకులంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి క్లియర్గా మనం కూడా మాట్లాడుకోవాలి. వాస్తవానికి ఏంటంటే బీసీ మూమెంట్ను బీఆర్ఎస్ ఒకవైపు, ఎందుకంటే ఏదేమైనప్పటికీ బీసీలకు న్యాయం జరగాలి, అది ఏ పార్టీ సమక్షంలోనైనా సరే న్యాయం జరగాలన్నది అందరి అంశం.
అందరి ఆలోచన, అందరి ఆశయం. ఆ ఆశయాన్ని కొంతమంది చిల్లర వ్యవహారాలు చేస్తూ మా పార్టీ చెప్పిందనో, లేదంటే దాని ద్వారా కాంగ్రెస్కు మేలు జరుగుతుందనో, లేదంటే బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి సిగ్గు లేకుండా ఈరోజు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నారు, దిష్టిబొమ్మలు దహనం చేస్తూ ఉన్నారు. ఆ బీసీ నాయకులకు చెప్తా ఉన్నా, ఏదేమైనప్పటికీ మీరు పార్టీ ప్రయోజనాల కోసం కాదు, బీసీ ప్రయోజనాల కోసం పనిచేస్తే బీసీలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారన్నది మీరు మర్చిపోయి వ్యవహరిస్తే అది మీకే నష్టం కలిగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకోటి ఏంటంటే, క్లియర్గా వాళ్ళు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. దేనికోసం ధర్నాలు చేస్తారు? నిజంగా మీకు సిగ్గు ఉంటే గతంలో ఉన్నటువంటి 32% తీసుకొచ్చి 23కు అంకితం చేసినప్పుడు ఎవని ఇక మాటలు అద్దు, ఇంకా ఏం చేసినప్పుడు ఎవడు రోడ్డుకి ఎక్కకుండా ఉన్నారు, నోరు కూడా మెదపలేరు. అంతకంటే సిగ్గుమాలిన చర్యలు, అంతకంటే సిగ్గుమాలిన బతుకులు ఇంకోటి ఉండదు. సో దయచేసి 42% ఏదైతే ఉందో వీలైనంత మట్టుకు అది స్థానిక ఎన్నికల్లోనే కాదు, ఉద్యోగాల్లో కావచ్చు, ఇంకా అనేక రంగాల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మీరు ధర్నాలు రాస్తారోకోలు చేయరు. కానీ సిగ్గు లేకుండా దాన్ని అడ్డుకునే ప్రయత్నం, లేదంటే దాని ద్వారా నష్టం జరుగుతుందని చెప్పడం, ఒకవేళ నిజంగా నష్టం జరిగితే బాధ ఏం లేదు. గతంలో మీరు చేసిన దానికంటే పెద్ద నష్టం కాదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ తగ్గించినప్పుడు ఆ నష్టం కనిపించలేదు, కానీ ఈరోజు వచ్చి ఈ నష్టం కనిపిస్తుందని చెప్పేసి కుక్కలు వరినట్టుగా ఇలా రోడ్ల మీదకి ఎక్కే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీరు మీ దారిని మార్చుకోవాలి. ఏదైతే సరే, కల్వకుంట్ల కవిత ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ కులమన్నా కావచ్చు, ఒక వర్గానికి న్యాయం చేయాలనుకున్నప్పుడు మరో వర్గం మద్దతుగా నిలవడంలో తప్పులేదు. దాన్ని మేమంతా కూడా స్వాగతిస్తాం. అది ఇలా కల్వకుంట్ల కవిత కావచ్చు, రేపు మళ్ళా కేసీఆర్ అయినా సరే నిజంగా బీసీలకు న్యాయం చేయాలన్న ఆలోచన ఉంటే వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తాం. దాన్ని ఖచ్చితంగా తప్పుపట్టే అంశం లేదు. అట్లా కల్వకుంట్ల కవిత ముందుకు వచ్చినప్పుడు అదే పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్లకు చురుకులు అంటించింది కల్వకుంట్ల కవిత. మీరు చేస్తున్నంత తప్పు అట్లా ఏకనని చెప్తా ఉంది. ఇకనైనా సిగ్గు తెచ్చుకోండి. ఆ పార్టీ ఏదైతే అధినాయకుడు అని చెప్పబడుతున్నటువంటి కేసీఆర్ కూతురే దాన్ని మద్దతుగా ఉంది, దాన్ని స్వాగతిస్తూ ఉంది. మీకెందుకు సిగ్గు లేకుండా ఆ పార్టీ చెప్పిందనో, లేదంటే మీ నాయకులు చెప్పిరనో మీరు దాని మీద రోడ్లకి ఎక్కుతూ ఉన్నారని చెప్పేసి జనాలు నవ్వుతూ ఉన్నారు. సో దయచేసి అదంతా కూడా మీరు ఆలోచించాలి. బీసీలకు న్యాయం చేసే దిశగా మీరు అంతా నడవాలి. బీసీ నాయకులుగా మిమ్మల్ని ఇంకా కూడా భుజాలను ఎత్తుకుంటూ ఉన్నారు. మీకు ఆ పార్టీలో ఎంతో కొంత విలువ ఉందంటే బీసీ ఓట్లు చూసే మీకు విలువ ఉంది తప్ప మీ ముఖాలకో లేదంటే మీ పనులకు అక్కడ విలువ లేదని చెప్పేసి మీరంతా కూడా గమనించాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కల్వకుంట్ల కవిత చేసినటువంటి ట్వీట్ ఉందో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ ఉంది. ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికల్లోనే కాకుండా ఉద్యోగాల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము బలంగా మా గొంతును వినిపిస్తూ ఉన్నాం. దానికి మద్దతుగా అన్ని పార్టీలు కూడా మాట్లాడాలని చెప్పేసి, ఆ దిశగా నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూస్తున్నానండి డెమోక్రసీ మీడియా. థ్యాంక్ యూ.